గురుపేరమ్మ బుధుడు పదవ భావంలో బుధుడు విజయం లేదా పతనం. పదవ భావంలో బుధుడు మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాడు. దోషాలు తప్పించుకొని పరిహారాలు చేయండి. పదవ భావంలో బుధుడు ఉంటే ఉన్నప్పుడు వ్యక్తి యొక్క బుద్ధి మరియు కర్మ రెండు కలిసి పనిచేస్తాయి. ఈ స్థానంలో సరైన దిశలో తీసుకెళ్తే కనుక పెద్ద పేరు గౌరవం ఇస్తుంది. కానీ తప్పు సహవాసంలో ఉంటే కనుక బుధుడే కెరియర్లో గందరగోళం అస్థిరతనిస్తాడు. బుధుడిని ప్రశాంతంగా మరియు బలంగా ఉంచుకోవడం విజయానికి ముఖ్యమైన కీలకం. పదవ భావంలో బుధుడు ఒక వ్యక్తి తన జాతక చక్రంలో బుధుని పదవ భావంలో చూసినప్పుడు అతని మనస్సు లేదా ఆమె మనసులో తరచుగా ఈ ప్రశ్న ఉంటుంది: ఇది కెరియర్లో నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుందా లేదా మానసిక గందరగోళాన్ని పెంచుతుందా అని. వాస్తవానికి బుధుడు అనేది బుద్ధి, తర్కం, మాట్లాడే కళ, వ్యాపారం, ఆలోచించే సామర్థ్యం మరియు ప్రణాళికను సూచించే గ్రహం. అదే సమయంలో పదవ భావం కర్మ, ఉద్యోగము, కెరియర్, సమాజంలో గౌరవం మరియు సాధనతో ముడిపడి ఉంటుంది. బుధుడు ఇక్కడ వస్తాడు. ఒక వ్యక్తి యొక్క పనిచేసే శైలి, అతని ఆలోచన మరియు ఇతరుల సామర్థ్యం, పాటించే పద్ధతి పూర్తిగా మారిపోతుంది. బుధుడు బలంగా ఉంటే వ్యక్తి యొక్క మనసు వేగంగా పనిచేస్తుంది, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడు మరియు తన మేధస్సుతో పెద్ద పేరు సంపాదించగలడు. అది బలహీనంగా ఉంటే కనుక బలహీనంగా లేదా అశుభ గ్రహాలతో ప్రభావం ఉంటే కనుక బుధుడు వ్యక్తిని అతి తక్కువగా ఆలోచించేవానిగా, అనుమానించేవానిగా లేదా మాట్లాడడంలో తప్పు చేసేవానిగా మార్చగలడు. పదవ భావం కర్మ యొక్క స్థానం మరియు అక్కడ బుధుడు మనిషి కర్మ పట్ల అవగాహన కలిగిన వాడిగా చేస్తాడు. కానీ కొన్నిసార్లు అధిక చతురత నష్టాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి పదవ భావంలో బుధుని ఉనికి యొక్క సానుకూలత మరియు ప్రతికూల ప్రభావాలు మరియు దాని తప్పుడు ప్రభావం ఎలా దూరం చేయవచ్చో కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం. పదవ భావంలో బుధుడు సానుకూల ప్రభావాలు. బుధుడు బలంగా ఉన్నప్పుడు, శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అది వ్యక్తి యొక్క కెరీర్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లగలదు. అక్కడ వ్యక్తులు మనస్సుతో చాలా తీవ్రంగా ఉంటారు మరియు వారి మాటలతో ఎవరైనా ఆకర్షించగలరు. ఈ వ్యక్తులు ప్రత్యేకంగా మెదడు మరియు కమ్యూనికేషన్ రెండింటి అవసరం ఉన్న రంగాలు విజయం సాధిస్తారు. ఉదాహరణకు మీడియా, పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, టీచింగ్, అడ్వైజింగ్, ఫైనాన్స్ లేదా బిజినెస్ కన్సల్టెన్సీ. ఈ స్థలంలో బుధుడు ఉండడం వల్ల వ్యక్తి యొక్క ఆలోచన స్పష్టంగా ఉంటుంది. అతను ప్లాన్ చేసి పనిచేస్తాడు మరియు ఇతరులను ఒప్పించే కళ అతనికి ఉంటుంది. వ్యక్తులు చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహిస్తారు, అందుకే టీంలో వీరికి చాలా విలువ ఎక్కువ ఉంటుంది. చాలాసార్లు ఇలాంటి వ్యక్తులు చిన్న వయసులో పెద్ద పేరు సంపాదిస్తారు, ఎందుకంటే వారికి ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. జాతక చక్రంలో సూర్యుడు లేదా బృహస్పతి సాయం లభిస్తే ఇది వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం లేదా జాతకాన్ని ఉన్నత పదవి పొందడానికి సహాయపడుతుంది. ఇక్కడ బుధుడు వ్యక్తిని కర్మ పట్ల హుందాగా, సమాజంలో గౌరవనీయంగా మరియు వ్యవహార కుశలతను మారుస్తాడు. అలాంటి వ్యక్తులు తమ తెలివితేటలతో ఇబ్బంది నుండి కూడా బయటపడతారు. పదవ భావంలో బుధునికి ప్రతికూల ప్రభావాలు. బుధుడు అశుభ గ్రహాల ప్రభావం వస్తే నీచ స్థితికి మరియు దాని ప్రభావం వ్యక్తి యొక్క ఆలోచన మరియు ప్రవర్తనపై రెండింటిపై పడుతుంది. అలాంటి వ్యక్తులు అవసరాన్ని మించి ఆలోచిస్తారు, త్వరగా వారి అభిప్రాయాలను మార్చుకుంటారు, కానీ వారి నిర్ణయాలను స్థిరతో నిలబెట్టుకోలేరు. చాలాసార్లు వారి నమ్మకాలను వారి మాటలతో తామే గందరగోళంలో పడిపోతారు. దీనివల్ల ప్రజల్లో వారికి మాటలపై నమ్మకం ప్రతికూలమైన బుధుడు వ్యక్తిని చాలా మోసగాడిగా లేదా దురాశపరుడిగా మార్చగలడు. దీనివల్ల అతను తన లాభం కోసం ఇతరుల నష్టం కలిగించవచ్చు. కొన్నిసార్లు అలాంటి వ్యక్తిని లేదా కెరీర్లో మళ్ళీ మార్పులు చేస్తారు, ఎందుకంటే అతని మనసు ఒకచోట స్థిరంగా నిలవదు. పదవ భావంలో బుధుడు బలహీనంగా ఉంటే, శని లేదా రాహు దృష్టి ఉంటే వ్యక్తి తన బుద్ధిని తప్పు మార్గంలో ఉపయోగించడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకు ఇతరులను మోసగించడం లేదా తప్పు మార్గాల ద్వారా ధనం సంపాదించడం. ఈ స్థితిలో మెదడు తీవ్రంగా ఉంటుంది, కానీ దిశ మాత్రం తప్పు అవుతుంది. అలాంటి వ్యక్తులు తమ మాటలు మరియు నిర్ణయాలపై నియంత్రణ పెట్టుకోవడం అవసరం, లేకపోతే మంచి ఆలోచన కూడా తప్పు మార్గంలోకి పడిపోతుంది. బుధుడు దోషాల నుండి తప్పించుకొని ఉపాయం. ప్రతి బుధవారం పచ్చని రంగు వస్తువులు దానం చేయండి. పచ్చని పెసర్లు, పచ్చని కూరగాయలు లేదా పచ్చరత్నం ధరించడం వల్ల బుధునికి బలం లభిస్తుంది. ఆవుకు పచ్చని గడ్డ ఇవ్వండి. ఉపాయం వల్ల బుధుడి కోపాన్ని తగ్గిస్తుంది. ఓం బుం బుధాయ నమః అనే మంత్రం జపం చేయండి. రోజుకు 108 సార్లు జపం చేయడం వల్ల బుధుని చెడు గ్రహం ప్రభావం తగ్గిపోతుంది. మాట్లాడే ముందు ఆలోచించండి. బుధుని చెడు స్థితి యొక్క ప్రభావం ఎక్కువగా పదాలు మరియు నిర్ణయాలపై ఆధారపడుతుంది, అందుకే ఆలోచించి మాట్లాడడం శుభకరం. పచ్చని బట్టలు ధరించడం లేదా పచ్చని రంగు వస్తువులు ఉంచుకోవడం ఇది బుధునికి సానుకూల శక్తి ఇస్తుంది. వినాయక దేవుని పూజ చేయండి, ఎందుకంటే ఆయన బుధుని అధిపతిగా పరిగణించబడతారు. బుధవారం నాడు వినాయక దేవుడు దూర్వ మరియు మోదకాలు అర్పించడం వల్ల బుధుడు బలపడతాడు. ధన్యవాదాలు. దయచేసి
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.